అట్లాగే మోదీని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. తిక్కినారాయణ గారు, రాహుల్ గారు, అందరూ కవితల దళంతో ఈ సన్మానాన్ని వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. దాదాపుగా ఆయన ₹1 ఇరిగేషన్ కాలువలు బాగు చేసుకోవడానికి వాటన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపన పోలా. 4,80,00,000 NRGS కింద రోడ్లు వేసుకోవడానికి మనకి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీకి ₹1 వాళ్ళు ఇవ్వాల, 65 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే వాళ్ళు పెట్టిన 2 రోడ్లని క్యాన్సిల్ చేస్తే, ఒకటి వాడరేవు నుంచి పొడ్డుసుపైపాలెం దాకా వాడరేవుని మనం టూరిజంగా డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఒక రోడ్డు, అలాగే బోయినూరుపాలెం నుంచి కుంకలమర్రు వరకు కూడా ఒక రోడ్డు ఇచ్చారు. ఇవే కాదు, నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు మనందరికీ కూడా. మన ఊర్లో మనం ల్యాండ్ సమకూర్చుకోగలిగితే ఒక ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇందాక మన వాళ్ళు అడిగినట్టుగా